మతతత్వం అనేటటువంటిది భారతీయ జనతా పార్టీ ఎజెండాలో ఏ రోజున కూడా లేదు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో ముస్లిం ప్రాబల్యం ఉన్నటువంటి, క్రిస్టియన్ ప్రాబల్యం ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తోంది. గెలుస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ భారతీయ జనతా పార్టీని ఎందుకు ఆదరిస్తున్నారు? మతతత్వ పార్టీ అయినప్పుడు భారతీయ జనతా పార్టీని ఆదరించరు, వేరే పార్టీని ఆదరించాలి. మరి ఆదరించట్లేదు కదా, భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు అన్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి. కేవలం భారతీయ జనతా పార్టీని ఏ కోణంలో అడ్డుకోవచ్చు, ఏ విధంగా దాన్ని ఆపచ్చు అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే ఈ దేశం అభివృద్ధి కానీ, రాష్ట్రాల అభివృద్ధి కానీ, మన ఆర్థికంగా మన దేశం ముందుకెళ్ళేటటువంటి అంశాలను కానీ పరిగణలోకి తీసుకోవట్లేదు. భారతీయ జనతా పార్టీ అనగానే అదొక మతత్వం అనేటటువంటి దాన్ని మాత్రమే చూపిస్తున్నారు. కాబట్టి దాన్ని క్లియర్గా భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల ప్రజలు నిరూపించారు అది కాదు అని చెప్పేసి. కాబట్టి దానికి ఎన్నో ఉదాహరణలు. గోవాలో క్రిస్టియానిటీ ఉంటుంది, అదేవిధంగా యూపీలో ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు. అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తూ వస్తుంది. ఇంకా మనకు సంబంధించినటువంటి యొక్క రాష్ట్రానికి మనం తీసుకుంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో చాలా బలమైనటువంటి యొక్క కార్యకర్తల బలం భారతీయ జనతా పార్టీకి ఉంది. వారు చెప్పినట్టుగా ప్రతి బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఈ రోజున దేశంలో చేస్తున్నటువంటి వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు మేము చూపిస్తూ ఉన్నాం, చెప్తా ఉన్నాం బూత్ స్థాయిలో. అనేక మంది మీరు అసెంబ్లీ ఎన్నికలు మనం చూసుకున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఒక ఊపు వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని కారణాల వలన కొంత మేము వెనకబడిపోయాం దాంట్లో. బట్ మేము అంతకుముందు ఉన్నటువంటి సీట్ల కన్నా ఎక్కువ సాధించాం. ఏదైతే భారతీయ జనతా పార్టీ గెలిచిపోతుంది అనేటటువంటి వాతావరణం వచ్చిన తర్వాత మేము నిజంగా అంతకుముందున్న బలం కన్నా ఎక్కువగా బలపడినా కూడా భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది అనేటటువంటిదే చూపించారు తప్పిస్తే గతంలో ఉన్నటువంటి దానికన్నా ఎక్కువగా మేము బలపడ్డాం. ఓటు పర్సెంటేజ్ ఏంటంటే ఓట్ పర్సెంటేజ్ అది కాదు, ఎంత ఎంత ఎంతమంది విన్ అయ్యారు, అధికారం వచ్చిందా లేదా అనేదే ప్రాతిపదిక జనరల్గా. అదే చెప్తున్నా. ఆ విధంగానే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే ఎక్స్పెక్టేషన్లో చూశారు. కాబట్టి మేము అంటే పార్టీగా మీరు అనుకోలేదా? మీకు ఒకప్పుడు ఆ నమ్మకం లేదా? అంటే కాంగ్రెస్ ఇంత రేస్లోకి రాకముందు ఖచ్చితంగా మేమే ప్రత్యామ్నాయం అవుతాము, మేము గెలుస్తాము అనుకున్నాం. ప్రత్యామ్నాయం ఆ రోజు మేమే గెలుస్తాము. డెఫినెట్గా రాష్ట్రంలో ప్రజల యొక్క ఇబ్బందులు తొలగిస్తుంది భారతీయ జనతా పార్టీ, మనం ఓట్ చేస్తారు అనేటటువంటిది మేము విశ్వసించాం. కాకపోతే మాకున్నటువంటి బలానికన్నా పెంచారు తప్పిస్తే అధికారం వచ్చేంతగా మాకు అవకాశం ఇవ్వలేదు ప్రజలు. కానీ ఆ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇవ్వలేదా? మీ కార్యాచరణలో లోపాలు ఉన్నాయి అనుకున్నారా మీరు? అసలు ఒక్కసారి చెక్ చేసుకుని చూసారా? అవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ మేము ఇమ్మీడియట్గా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ మేము ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్ళాం. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటు చేయాలని అనుకొని చేయలేదు మనం. దానివల్ల భారతీయ జనతా పార్టీ వెనక్కి వెళ్ళిందనే ఆలోచనతో పార్లమెంటులో ఖచ్చితంగా వేరే మైండ్ సెట్ తో ఉంటారు. పార్లమెంట్ ఎలక్షన్స్ అట్లా ఏం లేదు. లోకల్ గా అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే ఒకటి రెండు సీట్లలో ఉండొచ్చు, అనేక సీట్లు. ఇవాళ 8 సీట్లు మేము గెలుచుకున్నాము అని అంటే ప్రజల యొక్క దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజలు దానికి ఇచ్చారు. అయితే మిగతా ఎలక్షన్స్ లో జరిగిన దానికి వారు కొంత పశ్చాత్తాపంతో వేశారనేది మీ అభిప్రాయం? డెఫినెట్గా ప్రజలు మంచి కోరుకున్నారు. కాకపోతే మేము కోరుకున్న మంచి జరగట్లేదు కాబట్టి మేము ఆ యొక్క వాగ్దానాల దీంట్లో, హామీల దీంట్లో మేము పడిపోయాము. కానీ అవి జరగట్లేదు కాబట్టి ఈ అన్నీ చేయగలిగింది చెబితే చేస్తున్న పార్టీ ఒకటే భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటు చేయాలని నిర్ణయం తీసుకొని 8 స్థానాల్లో పార్లమెంట్లో గెలిపించారు. అనేక స్థానాల్లో సెకండ్ పొజిషన్లో ఉన్నాము. సో అట్లా పార్లమెంట్లో మీరన్నట్టు 1-2 సీట్లలో అటు ఇటు అయితే మేము ప్రజలు మాకు ఓటు చేయలేదు, కొంచెం ఏదో కొద్ది బలం పెంచారనుకునేవాళ్ళం. కానీ ఈ రోజున టీఆర్ఎస్ పార్టీకి ఎటువంటిది లేకుండా చేసి ఓన్లీ భారతీయ జనతా పార్టీనే ప్రత్యామ్నాయంగా ఈరోజు తీసుకొచ్చారు పార్లమెంట్లో. కాబట్టి ప్రజలు ఈ రోజున మమ్మల్ని కోరుకుంటున్నప్పుడు ఈ 1 సంవత్సర కాలంగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి పరిపాలనలో వారు ప్రజలందరికీ కూడా నచ్చక వారు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరకపోవటం వలన ఈ రోజున ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. ఆ ప్రత్యామ్నాయం ఏది అంటే భారతీయ జనతా పార్టీ. ఈ రోజున భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ యొక్క రాష్ట్రానికి
చెప్పినటువంటి పని చేస్తుంది, చేయలేని పని చెప్పదు. తెలంగాణ కొంత కోపంగా ఉంది. వరదల సమయంలో ఏపీకి ఇచ్చినంత ఇక్కడ ఇవ్వలేదని, ఎంపీ సీట్లు ఇన్ని ఇచ్చినా కూడా నిధులు సరిగ్గా తీసుకురాలేదని బీజేపీ పార్టీ మీద కొంత ఈ విషయంలో అయితే అసహనం ఉంది. ఏమంటారు? అది ఓన్లీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అసహనం తప్పిస్తే ప్రజల్లో లేదు. ఎందుకోసం అంటే ప్రజలకు అందాల్సినటువంటి అన్నీ అందుతున్నాయి. డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం సహాయక బృందాలు వచ్చినాయి, దానికి సంబంధించినటువంటి వ్యవస్థ, వరద సహాయ నిధులు ఇక్కడ ఎంత అవసరమో అంత మేరకు కేటాయించారు. ఇప్పుడు అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి నదులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రాంతంతో అనేక ప్రాంతాలు మునిగిపోయినాయి, దానివల్ల ఇబ్బందులు ఎత్తినాయి. అక్కడ ఎక్కువ అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఎంతవరకు అవసరం ఉందో దాని ప్రకారం చేశారు. ఎక్కువ తక్కువ అనే దాన్ని కాకుండా ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు అక్కడ కానీ ఇక్కడ కానీ కల్పించగలిగామా లేదా అనేది ప్రజలు చూస్తారు. కాబట్టి అది చూశారు. ఆ విధంగా అనేక ఈరోజు డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకుంటే ఈ యొక్క సహాయమే కాదండి, డైరెక్ట్ రైతుల ఖాతాల్లోకి వస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి భరోసా విషయాల్లో కానీ అనేక డబ్బు అక్కడి నుంచి అందుతోంది. మేము ఆ విధంగా ఆ పథకాల ద్వారా తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కానివ్వండి, నేషనల్ హైవేస్ ఆధునీకరణ కానివ్వండి, అనేక విషయాలు, అనేక అభివృద్ధి పథకాలను ఈ రోజున తీసుకొస్తున్నాము. మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అక్కడ ఉండి అక్కడ నుంచి అనేక పథకాలను ఈ రోజున రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. ఈ రోజున ఔటర్ రింగ్ రోడ్డు, మన రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం దానికి నిధులు కూడా రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా ఈ రోజున మెట్రో రైలుకి సంబంధించినటువంటి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నది. కాబట్టి అనేక పథకాలకు పార్టీకి సంబంధం లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు మంచి జరిగే అంశాల్లో భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి మా యొక్క మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ దానికోసం కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగగలుగుతుంది. ఎదిగేది, ప్రజలు విశ్వసించేది భారతీయ జనతా పార్టీని మాత్రమే. రైట్. రామూర్తి గారు ఏకీభవిస్తారా? ఖచ్చితంగా బీజేపీ పార్టీయే ఆల్టర్నేటివ్, మా వైపే చూస్తున్నారు ప్రజలు అంటున్నారు. మీకు అసలు కాంగ్రెస్ విధానాల్లో కానీ వారి పరిపాలనలో కానీ నచ్చని అంశాలు ఏంటి? అంటే వారు చేసే ఏ పనుల వల్ల ప్రజలు మీ వైపు చూస్తున్నారని అనుకుంటున్నారు?